శివరాత్రి రోజు అయితే కాశీలో మనకి దర్శనం అయితే జరిగిందండి. చీరలు అయితే ఇక్కడ తక్కువ రేట్ అండి. కాశీ వచ్చినప్పుడు అయితే మర్చిపోకండి. శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడానికైతే మనం కాశీ అయితే వెళ్తున్నామండి. ప్రయాగరాజ్ నుంచి. ప్రయాగరాజ్ అయితే ముందు రోజు అయితే ప్రయాగరాజ్ వస్తుండే శివరాత్రికి దర్శనానికి అయితే మేము కాశీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ ఘాటీ చూడండి ఎంత బాగుందో. జంతువులు ఏమీ రోడ్డు దాటకుండా అలాగే వాహనాల్లో పొడిపి చనిపోకుండానే పక్కన రేకులు చూడండి ఫ్రెండ్స్. డివైడర్ మీద అంత హైట్ అయితే కట్టారో. మనమైతే మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. నేను దొరవని మనం అయితే ప్రజెంట్ కాశీలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఘాట్ దగ్గర అయితే దింపాడు ఆటో ఒకటి. ఇదే మెయిన్ ఘాట్ అని. లోపలికి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే లాస్ట్ దగ్గర చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మన వీడియోలు కాకినాడ నుంచి కాశీ దాకా రాగలిగిన హారతి తీసేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇదే అస్సీ ఘాట్ అనమాట. ఇది ఇప్పుడు మనం ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే గుడికి వెళ్దాం. చీకట్లో గంగానది చూడండి కనిపిస్తలేదు. ఈరోజు శివరాత్రి కదా. మళ్ళీ మీకోసం మీ గురించి డేలో అయితే మళ్ళీ మనం తీద్దామండి గంగానదిని. చీకటిగా ఉంది కదా కనపడతలేదు. ఒక 2 hours అయితే తెల్లారిపోద్ది. ఇలాగా దర్శనం అన్నీ చేసుకుని వచ్చాక బోటింగ్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం కాశీ అంతా కవర్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. టీ అయితే చూడండి ఇక్కడ పొలాల పొయ్యి మీద పెడుతున్నారు. 120 చూడండి. ఇవి కట్టడాలు చూడండి, పురాతన కట్టడాలు ఇవన్నీ. ఇది అది లైట్ హౌస్ అంటుంది. అది నాకు తెలదు, ఏం చెప్తున్నారు చూడండి. లైట్ హౌస్ నిజమేనా? ఓకే, అదైతే లైట్ హౌస్ అంటుంది. ఇక్కడ కొంచెం స్నానాలు అయితే చేస్తున్నారు అనమాట. అందుకు కెమెరా స్పీడ్ తిప్పేసాను. అక్కడ చూపించాల్సినవి కొంచెం నీట్గా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తవ్వుతున్నారు. తవ్వేరు చూడండి. ఇదైతే ఎంత లోతుల నుంచి అయితే కట్టుకుని వచ్చారు దీన్ని. ఇప్పుడైతే జైన్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ పెద్ద జనం అయితే ఎవరో కాపాడతలేదు ఇక్కడ బోట్లు తెప్పించి. చూడండి ఫ్రెండ్స్, ఇదొక గార్డెన్ మీద. అదైతే జైన్ ఘాట్. అన్ని పక్క పక్కన ఉంటాయి ఘాట్లన్నీ. మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మంచి స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవి స్మెల్ నిల్చోం ఈయన. చూడండి ఫ్రెండ్స్, అఘోరాలు ఎంట్రన్స్ అయ్యారు మనకి. మీకు ఆ గొర్రెలను అయితే ఎక్కువైతే చూపించలేను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కొంచెం అప్లై చేసుకోరు కదా. ఇది అయితే హరిశ్చంద్ర ఘాట్ అనుకుంటాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, హరిశ్చంద్ర ఘాట్ ఇదంతానే. ఇంకా కాలుతున్నారు. ఇంకా పెద్దవి లేవు. మన అదృష్టం కొలిదిని ఇక్కడ అఘోరా గారు ఎవరినో ఆశీర్వదిస్తున్నారు చూడండి. స్నానం చేద్దామని గంగా గడి దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే అసలు ఇసుక అయితే రాలదు. అంత జనం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత మంది జనం ఉన్నారు. అంతా గంగా గడి అనమాట. సన్ రైజ్ అయితే ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడే తెల్లారింది. ఇంకా మేమైతే మా స్నానాలు అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. గంగా గడి దగ్గర నుంచి మళ్ళీ కొంచెం ముందుకైతే నడిచి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ స్నానం చేయడానికి అయితే. ఫైనల్గా మొత్తం ఘాట్లన్నీ తిరిగి మేమైతే ఇంక ఇక్కడ స్నానం చేయడానికి రెడీ అవుతున్నాం. ఈయన మెల్లో చూడండి పాము. మళ్ళీ చేతిలో చూడండి ఎంత పెద్దగా ఎత్తుందో. ఈయన అఘోరా లేదంటే నాగశోతం అన్నది తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైన్ అయితే చూడండి ఎంత లైన్ ఉందో. అంతా మొత్తం దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట. కింద స్నానాలు చేసే ఘాట్ దగ్గర నుంచి ఈ లైన్ అయితే అంతానే. కాశీలో సందులు చూడండి ఎలా తిరుగుతున్నాం మేము. ఏ సందు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మాకు అర్థం కావట్లేదు. దర్శనం అయితే అయ్యే టైప్లో అయితే ఇప్పుడు కాపాడతలేదు. అందుకే గుడి దగ్గరలోకి అయితే వెళ్తున్నామని అవకాశం ఉంటుందేమో షార్ట్ కట్లో దర్శనం అయ్యేలాగా. ప్రతి సందులో ఇలాగా శివలింగాలు ఉన్నాయి చూడండి. కాశీవాస సాంబ శివ కాశీ రుద్రాక్షకాయలు. ఈ చిన్న ప్లాస్టిక్ చెంబులు ఉన్నాయి కదండి. వీటిలో అయితే గంగా నీళ్ళు పట్టుకుని వెళ్ళి దేవుడికి అభిషేకం చేస్తారంటండి. ఇక్కడైతే అమ్ముతున్నారు చూడండి. ఈ ప్లాస్టిక్ చెంబులు అమ్ముతున్నారు వీళ్ళు.
హర హర మహాదేవ మేమైతే దర్శనం లైన్లో అయితే ఉన్నామండి. ఎదరికెళ్ళి ఫోన్లు అయితే తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, అంతా దర్శనం లైన్. మనమైతే టెంపుల్ దగ్గర అయితే వస్తున్నట్టు ఉన్నాం. ఇంకా మనకి తెలీదు, ఇంకా చాలా దూరం అయితే ఉందండి. ఇంకా గుడి దగ్గరికి అయితే రాలేదు మనం. ఇంకా చాలా దూరం అయితే ఉంది. కాశీవాస సాంబ శివ కాశీ తండ్రి మహాదేవ. ఈ షాపులో చూడండి దేవుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇత్తడితో తయారు చేసినాయి అనుకుంటాను. చూడండి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. విగ్రహాలు ఇప్పటికి అయితే 7-8 గంటలు అయిందండి లైన్లో నిలబడి. ఇంకా ఒక 4-5 గంటలు పడుతుంది. లైన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. అలా బిల్డింగ్ కాబడి బిల్డింగ్ అంటే కాబడి బిల్డింగ్. ఇంకా ఈరోజు అయితే శివరాత్రి కదా, దానివల్ల ఇంత ఎక్కువ లైన్ అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ దాటేసి ఉంటుంది లైన్ అయితే. అనేది మేము ఇంచుమించు ఒక 2 కిలోమీటర్న్నర నుంచి అయితే వస్తాను ఉన్నాం అనమాట లైన్లోనే. మాకైతే దర్శనం చాలా బాగా అయింది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే గేట్ నెంబర్ 1లో అయితే పంపించారు. దర్శనం అయిపోయింది. మా మామయ్యని అయితే గేట్ నెంబర్ 3లో పంపిస్తున్నారు అనమాట. ఆయనకి ఇంకొక 2-3 అవర్స్ దాకా దర్శనం అయితే ఆయనకి అవ్వదు. మాకు ఇంచుమించు ఒక 9 అవర్స్ పైన పట్టింది దర్శనం చేసుకోనకి. కాశీగానే వస్తే చీరలు చాలా సవగ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాశీ వచ్చిన వాళ్ళు మర్చిపోకండి, చీరలు అయితే కొనుక్కోండి. కాశీకి అయితే ఇంకొక పేరు ఉంది, అదే బెనారస్ అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది, తెలియదని కాదు. ఈ సందులన్నీ అయితే చాలా ఇరుగ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సందుల్లోనే ఎక్కువ షాపింగ్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఇరుకనమాట ఈ సందులన్నీ. శుభ్రంగా మేమైతే భోజనం చేస్తుండే. ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. చూడండి మేమైతే బోట్ అయితే ఎక్కువ అనమాట. ఇప్పుడు రైడ్కి అయితే వెళ్తున్నాం. మొత్తం ఘాట్లన్నీ చూపించాలంటున్నారు. మనిషికి అయితే 100 రూపాయలు. ఇదైతే గంగా ఘాట్ దగ్గర అయితే ఉన్నాం మనం. దర్శనం వచ్చి ఇప్పుడు మణికర్ణిక ఘాటు మొత్తం అన్నీ చూపించారు. మా రైడ్ అయితే మొదలైంది. శంభో శంకర. ఏడి బోట్లు పొద్దునైతే మేము ఇక్కడే స్నానం చేసామండి. అక్కడ గంగా ఘాట్ దగ్గర అయితే ఖాళీ లేదని చెప్పి ఇక్కడ వస్తే అయితే ఇక్కడే స్నానం అయితే చేసాం మేము. శివరాత్రి పూట శివుడిని అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్ కాశీలో. మేము మొట్టమొదటిసారి ఏర్పడిన నగరం అంటుండే కాశీ అయితేనే. ఇక్కడ కట్టడాలు చూడండి ఎంత పురాతనమో, ఎంత గట్టిగా కట్టారో. చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కట్టడాలు అయితేనే. మేమైతే అలా బోట్లో అలా తిరుగుతూ చూస్తుంటే చాలా బాగుందన్నమాట ఇక్కడైతే. చూడండి అమ్మవారి గుడి తెల్లవారుజాము నుంచి కూడా ఎలాగ ఉంది, రెస్ట్ అసలు ఖాళీ అయితే లేదు. గౌరీదేవి గుడి అంటుండే, దాన్ని దర్శించుకోండి. చూడండి హరిశ్చంద్ర ఘాట్ ఇది. ఇదే హరిశ్చంద్ర ఘాట్ ఇది. నమస్కారం కరియే. రాజా హరిశ్చంద్ర ఘాట్ అంటుంది. మణికర్ణిక ఘాట్ అండి, ఇదే మెయిన్ ఘాట్. ఎక్కువ ఇక్కడే కాలుతాయి అనమాట శవాలు అయితేనే ఎక్కువగా. హరిశ్చంద్ర ఘాట్ మీద ఈ మణికర్ణిక ఘాట్ మీద, మణికర్ణిక ఘాట్కి అయితేనే ఎక్కువ కాలుతాయి అనమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఆ గుడి చూడండి ఎలాగా వంపుగా పొడిపోయినట్టు ఎలా ఉందో. కానీ రేకులు అయితే చూడండి అడ్డెడ్ హెయిర్ కనపడకుండానే. రేకులు ఎలా అడ్డెడ్ హెయిర్ చూడండి. మణికర్ణిక ఘాట్ ఇది. నిత్యం అలా దానం అలా అవుతూనే ఉంటాయి అనమాట ఇక్కడ 24 గంటలోనే.
హరిశ్చంద్ర ఘాట్ మీద ఇది పెద్దదండి, ఇది ఘాట్. ఇది రత్నేశ్వర మహాదేవ్ కా మందిర్ అంటే దండం పెట్టుకుంటే. మన ఈ కాశీ వీడియో అయితే ఇంకా ఇంతటితో అయితే ముగిస్తున్నామండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మాకు మంచి సపోర్ట్ ఉన్నది.